హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డీస్ అనే ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఎంఎస్ఎన్ ల్యాబ్ అనే ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం అన్ని చూద్దాము ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి డాక్టర్ రెడ్డీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 17 సెప్టెంబర్ రోజు ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఎవరైతే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అంటే బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్ అవుట్ అయ్యి ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని లేదా బీఎస్సీ బయోటెక్నాలజీ గాని, ఎంఎస్సీ బయోటెక్నాలజీ గాని ఈ స్పెషలైజేషన్‌లో మీరు బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని పాస్ అవుట్ అయ్యి ఉండి లాస్ట్ 2 ఇయర్స్‌లో అంటే 24 గాని, 25 గాని లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో, అది కూడా చూసుకోండి. మీకు వచ్చేసి 60% కంటే ఎక్కువ పాస్ మార్క్స్‌తో మీరు పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాలి అని చెప్పి కూడా కండిషన్ పెట్టడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ ఇంకా తెలుగు ఈ 2 లాంగ్వేజ్‌లు కూడా రావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. ఓకే. నో ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు మధ్యలో. ఇంటర్మీడియేట్‌కి, డిగ్రీకి మధ్యలో అలా. ఓకే. కంపార్ట్మెంటల్ పాస్ అవుట్ కూడా ఉండకూడదు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ వచ్చేసి కంపెనీ బెనిఫిట్స్ మనం చూసుకుంటే సాలరీ వచ్చేసి 2.1 లాక్స్ వచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఇస్తున్నారు. అలాగే 2.6 లాక్స్ వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది సాలరీ. ఫ్రీగా మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారు. అలాగే క్యాంటీన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బస్ ట్రావెలింగ్ వచ్చేసి కంపెనీ నుంచి మీరుండే లొకేషన్స్‌కి సబ్సిడైజ్డ్ ట్రావెలింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒరిజినల్ ఇంకా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఎస్ఎస్‌సి అలాగే ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఎంఎస్సీ చేసిన క్యాండిడేట్స్, పీజీ ఈ అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ మెమోస్ అవి ఒరిజినల్ ఇంకా జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఐడీ ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని లేదా పాస్‌పోర్ట్ గాని అడగడం జరుగుతుంది. ఆధార్ లేదా పాన్ కార్డ్ ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా రెండిట్లో ఏదో ఒక డాక్యుమెంట్ మీరు గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. అలాగే ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. వైట్ రేషన్ కార్డ్ కూడా తీసుకొనైతే వెళ్ళండి. ఓకే. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి 17 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ 10:00 నుంచి. ఆదికవి మన్నయ్య యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు రొటేషనల్ షిఫ్ట్స్ కూడా రన్ అవుతాయి. ఏబీసీ అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అలాగే నైట్ షిఫ్ట్‌లు కూడా ఉంటాయి. ఆ షిఫ్ట్‌లలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి 24/7 ప్రొడక్షన్ రన్ అవుతూ ఉంటుంది. సో, మీకు అన్ని షిఫ్ట్‌లలో రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఈ రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. డాక్టర్ రెడ్డిస్ అనే కంపెనీలో 17th రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం అనే ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఒరిజినల్ అలాగే జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోండి. బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 24 లేదా 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది మీరు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ డాక్టర్ రెడ్డికి సంబంధించింది. మీకు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఉన్న ఏవైతే యూనిట్స్ ఉన్నాయో, ఆ యూనిట్స్‌లలో అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ రాజమహేంద్రవరంలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో డాక్టర్ రెడ్డిస్‌కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యూనిట్స్‌లో ఎక్కడ వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అక్కడికైతే మీకు పంపించేస్తారు. ఓకే. ఇది వర్కింగ్ లొకేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ క్లియర్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ దీంట్లో వచ్చేసి 20th ఇంకా 21st ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ లేదా బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి స్పెషలైజేషన్ అవసరం లేదు. ఏ స్పెషలైజేషన్‌లో మీరు పాస్ అవుట్ అయిన డిగ్రీ సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి జాబ్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 20th, 21st ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి సీఎంఎస్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి వైజాగ్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వైజాగ్‌లో ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. అక్కడ మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్ లొకేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ ల్యాబ్ యూనిట్ 1 రుద్రారం, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వైజాగ్‌లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీకు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికి. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం బీఎస్సీ లేదా ఎంఎస్సీలో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 7075986153 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. కిరణ్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా మీరు అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఎంఎస్ఎన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. 20th ఇంకా 21st 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వైజాగ్ లొకేషన్‌లో. హైదరాబాద్ వచ్చేసి జాబ్ లొకేషన్ ఇస్తున్నారు. ప్రొడక్షన్‌లో వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యూసీ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ నంబర్‌కి కాల్ చేసి ఫీమేల్ కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి కనుక్కొని ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. దివీస్ ల్యాబొరేటరీలో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం ఈ 3 లొకేషన్స్‌లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్‌లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రం వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ అడుగుతున్నారు. అలాగే డిప్లొమా అడగడం జరుగుతుంది. బీఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ ఇంకా ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 19 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ మధ్యలో అయితే మీరు ఉండాలి ఫ్రెండ్స్. మీకు సాలరీ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 18,000 సాలరీ పే చేస్తున్నారు. అలాగే బీఫార్మసీ గానీ, బీటెక్ గానీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి 20,000, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి 22,000 అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి 24,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్‌గా దివీస్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికొచ్చేసి 15th నుంచి 20th వరకు డిఫరెంట్ లొకేషన్స్‌లలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు 16th ఉంది కాబట్టి మనం 15th ఇంకా 16థ్‌కి సంబంధించిన లొకేషన్ గురించి మాట్లాడుకోవద్దు. 17th నుంచి 18th, 19th, 20 ఈ 4 లొకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. 17th రోజు వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగ్గంపేట అనే లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఇంకొక లొకేషన్ వచ్చేసి శ్రీ వైఎన్ కాలేజ్ హెచ్ఆర్‌డి సెంటర్ నరసాపురం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ 2 లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ జాబ్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. బీఎస్సీ గానీ, బీఫార్మసీ గానీ, బీటెక్, ఎంఎస్సీ లేదా ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు 17th రోజు జగ్గంపేట లేదా నరసాపురంకెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 18th డేట్‌లో వచ్చేసి అల్ అమీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నియర్ ప్రకాష్ నగర్, రౌండ్ పార్క్, రాజమండ్రి అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో లొకేషన్ వచ్చేసి ఎస్‌వికేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, పెనుగొండ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ 2 లొకేషన్స్‌లో వచ్చేసి 18th రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్స్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 18th రోజు ఈ లొకేషన్‌కెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. 19th రోజు వచ్చేసి ప్రగతి డిగ్రీ కాలేజ్ వెంకట్ నగర్, కాకినాడ. అలాగే ఇంకో లొకేషన్ సాయి డిగ్రీ కాలేజ్ నియర్
పాపారావు పెట్రోల్ బంక్ తణుకు అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తణుకు ఇంకా కాకినాడలో 19th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. 20th రోజు వచ్చేసి ల్యాంప్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ముమ్మిడివరం, అలాగే ఏబిఎన్ అండ్ ఏపీఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కొవ్వూరు అని చెప్పి ఈ ముమ్మిడివరం ఇంకా కొవ్వూరు ఈ 2 లొకేషన్స్‌లో 20th రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎర్లీగా వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం. ఓకే. ఇక్కడ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏముంటాయంటే బ్యాచిలర్స్‌కి ఫ్రీగా మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఫ్రీగా యూనిఫార్మ్ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా పీఎఫ్ అలాగే ఈఎస్ఐ ఇవ్వడం జరుగుతుంది. భోజనం ఖర్చులో రాయితీ అంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫెసిలిటీస్ అప్లై అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఈ దివీస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.